హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నీ జతగా నేనుండాలి ఎపిసోడ్ 10. లక్ష్మి గారు వచ్చి హర్షని భోజనానికి పిలిస్తే నాకు వద్దమ్మా, నేను బయటే తిని వచ్చాను అని నిద్రపోతాడు హర్ష. ఏంటో వీడు ఎప్పుడు తిన్నాడో ఏమో అనుకొని లక్ష్మి గారు కూడా వెళ్ళిపోతారు అక్కడి నుండి. రాత్రి తాగిన మత్తుకి ఉదయం 9 గంటలు అవుతున్నా కూడా హర్షకి ఇంకా మెలకువ రాదు. గోవింద్ గారు ఆఫీస్కి రెడీ అవుతూ, ఏంటి నీ కొడుకు ఇంకా తెల్లారలేదా, ఇంకా ఎంతసేపు పడుకుంటాడు అన్నారు భార్యతో. నైట్ వాడు ఇంటికి వచ్చేసరికి కాస్త ఆలస్యం అయిందండి, అందుకే పడుకొని ఉండుంటాడు అన్నారు లక్ష్మి. అంతగా ఏం పనులు వెలగబెడుతున్నాడు బయట అన్నారు ఆయన వెటకారంగా. వాడు చేసే పని మీకు తెలియదా, మళ్ళీ ఎందుకు దెబ్బి పొడుస్తారు వారిని? అదే కదా నా బాధ కూడా, నేను చెప్పిన పని చేయడు, వాడికి నచ్చింది చేసి ఇలా రాత్రి పగలు తేడా లేకుండా తిరుగుతాడు అన్నారు గోవింద్. ఎందుకండి ప్రతిసారి వాడిని అలా అంటారు? వాడికి నచ్చింది చేయనివ్వండి. వాడికి నచ్చింది చేస్తే ఇలానే ఉండిపోతాడు లక్ష్మి. వాడికంటూ ఓ ఇల్లు, సంపాదన, ఇంకా వాడిని చూసి పిల్లని కూడా ఎవ్వరు ఇవ్వరు. అందుకే నేను చూసిన సంబంధం చేసుకొని ఆ గంతులు ఆపేసి జాబ్ చేసుకోమని చెప్పు, అప్పుడైనా బాగుపడతాడు వాడు. ఇవ్వకపోతే పోనివ్వండి, నా కొడుకుని అర్థం చేసుకునే అమ్మాయి వాడి లైఫ్లోకి వస్తుంది, అంతేగాని మీకు నచ్చింది వాడు చేయమంటే చేయడు. వాడికి నచ్చిందే చేస్తాడు అని లక్ష్మి గారు లోపలికి వెళ్ళిపోయారు. నాకు నచ్చింది చేయకపోతే వాడికి అలానే ఉండిపోతాడు, పైకి రాకుండా. అదే నేను చెప్పినట్టు చేస్తే కాస్తైనా బాగుపడతాడు అని ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆయన. వీళ్ళిద్దరి మాటలు విని హర్షకి మెలకువ వచ్చేసి తల్లిదండ్రుల మాటలన్నీ వినేశాడు. లాస్ట్లో వాళ్ళ అమ్మ అన్న మాటలు విని హర్ష మనసు కాస్త చల్లబడింది. అవునమ్మా, నిజంగా నన్ను అర్థం చేసుకున్న అమ్మాయే నా లైఫ్లోకి వస్తుంది అనుకున్నాడు హర్ష. ఆ జోష్లోనే మళ్ళీ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇవాళ భవిని డైరెక్ట్గా మీట్ అవుదామని ఫిక్స్ అయ్యాడు. ఇంటి నుండి స్టార్ట్ అయ్యి అఖిల్కి, మార్టిన్కి కాల్ చేశాడు కరెక్ట్గా హాస్పిటల్ దగ్గరికి రమ్మని. పాప వాళ్ళకి కూడా రాత్రి దిగింది, ఇంకా దిగకపోవడంతో నువ్వు వెళ్ళు బావా, మేము కాస్త లేటుగా వస్తామని చెప్తారు. అలాగే అని హర్ష హాస్పిటల్కి వెళ్ళాక ఒక గంట తర్వాత వస్తారు అఖిల్, మార్టిన్ ఒకరి వెనకాల ఒకరు. హాస్పిటల్ బయట ఉన్న హర్షని చూసి, ఏంట్రా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, నీ పిల్ల దగ్గరికి వెళ్ళలేదా అని అడిగారు. ఆహా వెళ్ళలేదురా, కాస్త నర్వస్గా ఉంది, అది నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో అన్నాడు హర్ష తల వెనక రబ్ చేసుకుంటూ. ఆ సినిమాల్లో లాగా హే హర్ష నువ్వా అని స్లోగా పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను హత్తుకొని ముద్దులు ఇస్తుందిరా అన్నాడు అఖిల్ వెటకారంగా. రే నీ అబ్బా, నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నా నే ఇప్పుడు? మరి పోయి మాట్లాడితే కదా తెలిసేది బా, ఎందుకు ఇక్కడ ఉండి నీ జుట్టు నువ్వే పీక్కుంటున్నావు చెప్పు? హా, ఓకే వెళ్తాను అని గాఢంగా ఒకసారి ఊపిరి తీసుకొని వదిలి హాస్పిటల్ లోపలికి వెళ్ళాడు హర్ష. నిన్న తను ఎక్కడ ఉందో తెలుసుకున్నాడు కాబట్టి డైరెక్ట్గా 3rd ఫ్లోర్కి వెళ్ళాడు హర్ష. అక్కడ డాక్టర్స్ క్యాబిన్లో భవి కనిపించేసరికి ముందుగా తన ఫేస్కి మాస్క్ పెట్టుకున్నాడు. అప్పుడే ఇద్దరు ముగ్గురు పేషెంట్స్ని చెక్ చేస్తూ ఉంది భవి. వాళ్ళు అయిపోయాక మెల్లిగా హర్ష లోపలికి వెళ్ళాడు. అక్కడ భవి ముందున్న చైర్లో హర్ష కూర్చున్నాక భవి ఏదో రాస్తూనే, ఏంటి మీ ప్రాబ్లం అని అడిగింది. హార్ట్లో పెయిన్గా ఉంది మేడం అన్నాడు హర్ష. అవునా, ఎప్పటి నుండి? నిన్న మార్నింగ్ నుండి అని గట్టిగా చెప్పి, నిన్ను చూసినప్పటి నుండి అని మెల్లిగా అన్నాడు హర్ష. అవునా అని స్టెథోస్కోప్తో చూసి, ఇంకా ఏమైనా అనిపిస్తుందా అని అడిగింది భవి. హా, చాలా, నిన్నట్టుండి ఆకలి వేయడం లేదు, అసలు నా మనసంతా గాలిలో తేలినట్టు అనిపిస్తుంది. ఇంకా మిమ్మల్ని ఎప్పుడు డైరెక్ట్గా కలుస్తానని అనిపించింది అన్నాడు హర్ష. నన్నా, నన్ను కలవాలి అనిపించడం ఏంటి అని మెల్లిగా తలెత్తి హర్ష వైపు చూసింది భవి. హర్ష ఇంకా మాస్క్లోనే ఉన్నా కూడా అతడి కళ్ళు నవ్వినట్టుగా తెలుస్తున్నాయి భవికి. ఇదేంటి, ఈ కళ్ళు నేను ఎక్కడో చూసినట్టున్నాయి అని అనుకుంటుంది తన మనసులోనే. మీ పేరు అని అడిగింది భవి. మీ ఇష్టం మేడం, మీరు ఏ పేరుతో పిలిచినా నేను పలుకుతాను అన్నాడు హర్ష. మీ పేరుతో కాకుండా నేను వేరే పేరుతో ఎందుకు పిలుస్తానండి? ఏమో, ఏదైనా ముద్దు పేరు పెడతారేమో అని అడిగాను డాక్టర్ గారు. మీకేమైనా పిచ్చా, అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు అని సీరియస్ అవుతుంది భవి. హో, చాలా బాగా అర్థమవుతుంది డాక్టర్ గారు, నేను అబద్ధాల కోరుతో మాట్లాడుతున్నాను. అసలు నిజాలు చెప్పడం అనేది మీ డిక్షనరీలోనే లేదు కదా. నేను ఎప్పుడో మీతో మాట్లాడాను. అసలు మీరెవరండి, ఎందుకు వచ్చారు, ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు నాతో? నేను ఎవరో తెలుసుకోవాలని అంత తొందరగా ఉందా ఏంటే నీకు? ఏంటేనా?
హా! నువ్వు కూడా నన్ను రా అంటావు కదా! నేను నిన్ను రా అన్నానా? అన్నావు. ఎప్పుడు? అసలు నేనెప్పుడు నిన్ను కలిశాను? కలవడం కాదులే కానీ ఈ డ్రెస్‌లో భలే ఉన్నావే అని ఆ నడుమెంటే మరీ ఇంత బక్కగా ఉంది. అసలు నా చేతిలో ఇట్టే ఊడిపోతుంది కదే అన్నాడు హర్ష. మైండ్ యువర్ టంగ్. అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? నాకన్నీ అర్థమయ్యాయి. నీకే ఇంకా ఏమీ అర్థం కాలేదు అని హర్ష మెల్లిగా తన చైర్ నుండి లేచి భవి దగ్గరికి వెళ్ళి ఆమె లేవకుండా ఆమె కూర్చున్న చైర్‌కి ఇరువైపు చేతులు వేసి ఆమె మీదకి ఒరిగాడు. ఎవరు మీరు? అసలు ఎందుకిలా చేస్తున్నారు అని గట్టిగా అరవబోయింది భవి. అది గ్రహించిన హర్ష ఆమె నోటిని మూసేశాడు అతడి చేయితో. చేయి తీయమని గింజుకుంటూ ఉంది భవి. నువ్విలా చేశావనుకో ఎక్కడ ముద్దు పెట్టేస్తానో తెలియదు చెప్తున్నా. సైలెంట్‌గా కూర్చో అని బెదిరించాడు హర్ష. తన పెద్ద పెద్ద కళ్ళతో అలాగే చూస్తున్న భవిని చూసిన హర్షకి చాలా నవ్వొచ్చేసింది. ఆ బంగారం ఏమున్నావే, ఆ కళ్ళేంటే అలా ఉన్నాయి. నీ కళ్ళు చూసి నిన్ను ప్రేమించేయొచ్చు తెలుసా, ఎంత బాగున్నాయో ఇవి అని హర్ష చేతిని ఆమె చెంప మీదకి చేర్చాడు. భవి కళ్ళు టపటపా కొడుతూ హర్ష వైపు చూస్తుంది. చూస్తావా నన్ను అని అడిగాడు హర్ష స్లో వాయిస్లో. అవును అన్నట్టు చిన్నగా తల ఊపింది భవి. నన్ను చూసి ఇప్పుడు నువ్వేమైపోతావో ఏంటోనే, నువ్వు అనుకున్నట్టు మెల్లిగా అతడి మాస్క్ రిమూవ్ చేశాడు హర్ష. భవి హర్ష మొహాన్ని చూడడంతో ఆమె కళ్ళు పెద్దవి అయ్యాయి. అసలు ఆమెకి మాట కూడా రావడం లేదు. హా హా హర్ష అంది నత్తి నత్తిగా. హా హా హర్ష నేనే అన్నాడు హర్ష భవి అన్నట్టు. నువ్వెలా వచ్చావురా ఇక్కడికి అని అడిగింది షాకింగ్గా. రాలేవు, నువ్వు ఎవరో తెలుసుకోలేను అన్నావు కదా, తెలుసుకున్నా, ఇప్పుడే చేస్తావు అని కళ్ళు ఎగరేశాడు హర్ష. ముందు నువ్వు ఇక్కడ నుండి లే, ఎవరైనా వస్తారు అని హర్షని నెట్టబోయింది. ఎవరూ రారే, నా ప్లానింగ్లో నేనున్నా, డోర్ లాక్ చేసుంది చూడు అన్నాడు హర్ష. భవి హర్ష మీదకు వంగి డోర్ వైపు చూసింది. నిజంగానే లాక్ చేసి ఉండడంతో అయినా నువ్వు ముందులే, ఎవరైనా ఇలా చూస్తే తప్పుగా అనుకుంటారులే అని హర్ష ఛాతిపై రెండు చేతులు వేసి అతడిని వెనక్కి నెట్టి ఆమె లేచి నిల్చుంది. చెప్పండి డాక్టర్ మేడం, మీ హస్బెండ్ ఇంకా మీ ముగ్గురు పిల్లల్ని నాకు పరిచయం చేస్తారా అని అడిగాడు హర్ష చేతులు కట్టుకొని. అసలు హర్షని చూడగానే మైండ్ బ్లాక్ అయిపోయింది భవికి. ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వడం లేదు తనకి. చేతులు నలుపుకుంటూ దిక్కులు చూస్తూ ఉంది. ఓయ్ నిన్నేనే, నీ మొగుడెక్కడున్నాడు అని అడిగాడు హర్ష కాస్త గట్టిగా. నా ముందే ఉన్నాడు అనుకుంది భవి తన మనసులో. వినిపిస్తుందా నేను మాట్లాడేది? అసలు నన్ను ఎలా కనుక్కున్నావు హర్ష నువ్వు అని అంది భవి మెల్లిగా. ఎలాగోలా తెలుసుకున్నాను కానీ నేను అడిగిన దానికి నువ్వు ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు. అరే మా ఆయన పిల్లలు ఇంట్లో ఉంటారు, ఎక్కడ ఉంటారు అని అంది భవి. నీ అబ్బా దొంగ మొహందానా, ఇప్పటికి కూడా నిజం చెప్పడానికి నీకు నోరు రావడం లేదు కదా అని హర్ష భవి దగ్గరికి వెళ్ళి తన గొంతు పట్టుకున్నాడు. రేయ్ చంపేస్తావా ఏంట్రా అంది భవి. చంపడం కాదే, నిన్ను ఎన్ని అబద్ధాలు ఆడవు నాతో. అయినా కూడా నేను అన్నిసార్లు అడిగాను కదా, నీకు ఒక్కసారైనా నిజం చెప్పాలి అనిపించలేదా? నీ మాటలకే నేను నీకు ఫ్లాట్ అయిపోయాను, అలాంటిది ఇంకా నిన్ను చూడాలి అనిపించదా? అనిపించింది, అలాగే నిన్ను కనుక్కున్నాను, ఇదిగో నీ ముందుకు వచ్చాను. చెప్పవే, 1 మంత్ మాట్లాడకుండా ఉన్నావు కదా నాతో, నీకు పెళ్ళి కాలేదు అని అన్నందుకే. మరి మళ్ళీ ఎందుకు నువ్వే మెసేజ్ చేశావు హా అని అడిగాడు హర్ష. ఆ మాటకి భవి గుటకలు మింగుతూ ఊరికే చేయాలి అనిపించింది చేశాను అంతే అంది. నా దగ్గర కాదు నీ కథలు కానీ అని హర్ష ఊపిరి ఆమెకు తగిలేలా ఆమెకు మరింత దగ్గరగా నిలబడి నిజం చెప్పవే, ఎందుకు చేశావు? నేను ఆ అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తే నీకేమైంది అన్నాడు చిన్నగా నవ్వుతూ. నేనేం అందుకు చేయలేదు అంది భవి. ఏది ఆ ముక్క నా మొహం చూసి చెప్పవే. అవును, నేనేం అందుకోసం చేయలేదు, నువ్వెలా ఉన్నావో తెలుసుకుందామని చేశాను అంతే. ఆహా, నేను ఎలా ఉంటే నీకెందుకు, చెప్పవే. అవన్నీ తర్వాత, నువ్వు ముందు బయటికి వెళ్ళు, ఇక్కడికి పేషెంట్స్ వస్తారు అంది భవి. అంత లేదమ్మా, ఇవాళ నిన్ను వదిలే ప్రసక్తే లేదు కానీ రా, నీ డ్యూటీకి ఎవరికైనా అప్పచెప్పేసి. ఎక్కడికి రా వచ్చేది? అలా బయట మాట్లాడుకుందాం, ఇక్కడ నాకు కంఫర్ట్ లేదు, అసలు నువ్వు ఇంత దగ్గరగా ఉంటే ఊపిరాడడం లేదు నాకు అన్నాడు హర్ష. భవి అప్పుడు వాళ్ళున్న పొజిషన్ చూసుకొని కంగారుగా వెనక్కి జరిగి నువ్వు వెళ్ళు హర్ష, నేను వస్తాను అంది. నేను నిన్ను నమ్మను భవి అన్నాడు హర్ష. అరే నిజం హర్ష, ప్రామిస్ వస్తాను, నువ్వు వెళ్ళరా, ఇలా మనల్ని ఎవరైనా చూస్తే గలీజ్గా అనుకుంటారు అని టెన్షన్ పడింది.
నువ్వంత కంగారు పడకు గానీ నేను వెళ్తున్నా, 5 మినిట్స్‌లో నువ్వు రావాలి అని హర్ష డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వెళ్ళిపోయాడు. హర్ష వెళ్ళగానే బైవి చివర్లో కూలబడి, వామ్మో! వీడికెలా తెలిసింది ఈ అడ్రస్? అసలు ఎలా కనుక్కున్నాడు అని అతడు ఫస్ట్ టైం ఆమె దగ్గరికి వచ్చినప్పుడు అతడి ఫేస్‌ని డైరెక్ట్‌గా చూసినప్పుడు ఆమెలో కలిగిన ఫీలింగ్స్‌ని గుర్తు చేసుకొని తనలో తనే సిగ్గుపడింది. అసలు ఒక్క క్లూ కూడా లేకుండా ఎలా కనుక్కున్నావురా నన్ను? అంత ఇష్టమా నేనంటే? అయినా నేను అన్ని సార్లు పెళ్ళయిందని చెప్పినా కూడా నువ్వు నమ్మలేదా? ఎందుకురా? అనుకుంది. అప్పుడే వేరే డాక్టర్ రావడంతో భవి ఆ రోజుకి ఇంటికి వెళ్ళిపోతాను అని పర్మిషన్ తీసుకొని కిందికి వచ్చింది. హర్ష కిందికి వచ్చినప్పుడే తన మొహం వెలిగిపోతూ ఉండడంతో అఖిల్ మార్టిన్ హర్ష దగ్గరికి వచ్చి, ఏంట్రా ఏం జరిగింది? భలే హ్యాపీగా ఉన్నావు అని అడిగాడు. భవిని కలిశాన్రా అని చెప్పాడు హర్ష సంతోషంగా. అవునా? ఏమందేంటి మా సిస్టర్? ఎలా రియాక్ట్ అయింది నిన్ను చూసి? వస్తుంది, మీరే అడగండి తన రియాక్షన్ ఏంటో. అవునా? హా! రమ్మని చెప్పాను బయటికి వెళ్దామని. వస్తున్నా అంది. అదిగో వస్తుంది. తనే భవిష్యారా భవి అని చెప్పాడు హర్ష. అప్పుడే బయటికి వస్తున్న భవిని చూపిస్తూ. అఖిల్ మార్టిన్ భవిని చూసి, ఎంతైనా నిన్ను భలే బకరాన్ చేసిందిరా మా చెల్లి అని నవ్వారు ఒకేసారి ఇద్దరు. అది ఎన్ని చేసినా లాస్ట్‌కి నేను దాన్ని కనుక్కున్నాను కదారా అన్నాడు హర్ష. భవి కాస్త బెరుకుగానే హర్ష దగ్గరికి వచ్చి, ఎందుకు రమ్మన్నావు అని అడిగింది మెల్లిగా. హాయ్ సిస్టర్ అని ఒకేసారి అన్నారు అఖిల్ మార్టిన్. భవ్య వాళ్ళని చూసి ఎవరు అన్నట్టు హర్ష వైపు చూసింది. మై బెస్ట్ ఫ్రెండ్స్ అఖిల్ ఇంకా మార్టిన్ నీకు అన్నలవుతారు అని పరిచయం చేశాడు. భవి కూడా చిన్నగా నవ్వి హాయ్ అన్నయ్యలు అని అంది. సరే పదండి అలా రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుందాం, ఎలాగూ లంచ్ టైం అయ్యింది కదా అన్నాడు అఖిల్. నీకు ఓకేనా అన్నట్టు చూశాడు హర్ష భవి వైపు. ఓకే అంది భవి. సరేరా మీరు వచ్చేసేయండి, మేము ముందు వెళ్తామని మార్టిన్ అఖిల్ ముందుగా వెళ్ళారు. తర్వాత భవి స్కూటీ స్టార్ట్ చేశాక హర్ష వచ్చి ఆమె వెనకాలే కూర్చున్నాడు. ఓయ్ అదేంటి నీ బైక్ ఉంది కదా అంది భవి వెనక్కి తిరిగి. నువ్వు మధ్యలో జంప్ అయిపోతే ఎలానే అని అన్నాడు హర్ష నవ్వుతూ. నేనేమి ఎటు వెళ్ళనులే అని మూతి తిప్పుకుంది భవి. కదా మరి ఇంకెందుకు, పోనివ్వు అన్నాడు. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే మీకు కనుక నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ అండ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ గనా స్టోరీస్ వరల్డ్ అండ్ లైక్.